దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంత అయిన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత ప్రార్థించుకొని ఈ దినాన్ని మీరు మీ కుటుంబాన్ని ప్రభుకి అప్పగించుకొని ప్రభు సందులో ఈ దినాన్ని ప్రారంభించారు కదా. ఒకవేళ ఆ రీతిగా ప్రారంభించకపోతే ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకొని మోకరించి ప్రార్థించి ఆయనకు అప్పగించుకొని ఈ దినాన్ని ప్రారంభించాలని ప్రభు సందులో దేవుని ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే ప్రభుతో మన దినాన్ని ప్రారంభించినప్పుడు అది మనకి మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని ప్రభు సందులో జ్ఞాపకం చేస్తున్నాను. రండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేసితిని. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు అంటున్నాడు, నీవే ప్రభువుడవు, నీకంటే నాకు క్షేమాధారమైనది ఏదియూ లేదని నేను ప్రభువుతో జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే ప్రియమైన దేవుని పిల్లారు, మన జీవితాల్లో ఆయనే క్షేమాధారమైన దేవుడు. ఆయన లేకపోతే మనకు క్షేమము లేదండి. నిజమే. ఎటువంటి ఒకవేళ క్షేమము లేనటువంటి జీవితాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నా ఆయన ఆరాధిస్తే ఆయన ప్రభువుగా నువ్వు గుర్తించగలిగితే, నీ జీవితానికి ఆయన ప్రభువుగా నువ్వు గుర్తించగలిగితే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన ప్రతి పరిస్థితుల నుంచి కూడా నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు. క్షేమానికి ఆధారము ఆయనే అని ఈ భక్తుడు ప్రభువుని స్తుతిస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, అటువంటి విశ్వాస జీవితాన్ని మనము కూడా కలిగి ఎటువంటి పరిస్థితులు గుండగా వెళ్తున్నా వాటిని బట్టి భయపడకుండా, ప్రభువా నీవే నాకు ప్రభువుడవయ్యా, నాకు క్షేమాధారం ఇచ్చేవాడవు నీవేనని ప్రభువుని మనం స్తుతించగలిగితే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామేడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ బాటలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ దీవించండి. బిడ్డలు చేసిన వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి, ఆస్వాదించండి. రావలసిన నూరంతల ఆశీర్వాదాలు వారికి దయచేయండి. దేవా నీ కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృప ద్వారా దీవించండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యమైన నీ కార్యములు జరిగించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా మా దేశాన్ని, దేవా మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేసిన వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారాలు, ఉద్యోగులను కూడా దీవించండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని గణపరచండి. నెమ్మది క్షేమమును వారికి దయచేయండి తండ్రి. అయ్యా చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకునే బిడ్డలను కూడా దీవించండి. రావాల్సిన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. దేవా ఈ దినాన్ని ప్రభువా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్లు కాల్సిన బిడ్డలు గర్భఫలాలు దయచేయండి. ప్రభువా దేవా నీ సన్నిధిలో క్షేమాన్ని ఇచ్చేవాడవని, నెమ్మదినిచ్చేవాడవని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యములు జరిగించమని దేవా మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేయండి. వారి కష్టార్జితం వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి సత్కారములను మీరు మరుచుటకు అన్యాయస్తులు కాదు కనుక రావాల్సిన నూరంతల ఆశీర్వాదాలు సమృద్ధిగా వారికి, వారి బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్.